భారతదేశపు మహాగ్రంథాలు కావ్యాల సంపూర్ణ సంకలనం. సబ్స్క్రైబ్ చేయండి తిలక్. బాలకుడు జన్మించాడు. యశోదా, యశోదా, బాలకుడు జన్మించాడు. నీకు తెలియనే లేదా? అసలు అప్పుడు అక్కడికి వచ్చేలోగానే బాలుని జననం జరిగింది. ఆ పరిసరాల్లో ఎవరున్నారు? నందరాజు గారు ఉన్నారు. తమరు బాలుడు జన్మిస్తుండగా చూసారా? చెప్పండి. లేదు లేదు, నేను చూడలేదు. యశోద వదిన గారైనా చూశారా? స్పృహలో లేదు. కనీసం ఊళ్ళో వాళ్ళు, తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? లేరు. అంటే దీని అర్థం కృష్ణుడు జన్మిస్తున్న సమయంలో ఎవ్వరూ చూడలేదు. ఆపండి, ఆపండి అక్రూరుల వారు, ఆపండి దయచేసి. ఎందుకింత కఠినంగా మాట్లాడుతున్నారు? ఎవరూ చూడలేదంటే దాని అర్థం నేనెవరికి జన్మనివ్వలేదనా? నేను 9 నెలలు ఒక బిడ్డని నా గర్భాన మోసాను. అయితే నేనెవరో ఒకరికి జన్మనిచ్చుండాలిగా. అవశ్యం జన్మనిచ్చారు తమరు, అవశ్యం జన్మనిచ్చారు. తమరు ఆ సమయంలో జన్మనిచ్చింది ఒక ఆడ శిశువుకు. ఆ బిడ్డ గురించి కూడా ఒక ప్రతీతి ఉంది. మహారాజు కంసుడు ఆ ఆడ శిశువును దేవకీ సంతానం అనుకుని ఆ బిడ్డను కూడా చంపబోతూ ఉండగా ఆ శిశువు అష్టభుజాదేవి రూపాన్ని ధరించినది. వరే మూర్ఖ, నన్ను చంపడం వల్ల నీకు కలిసి వచ్చేదేమీ లేదు. నిన్ను హతమార్చువాడు వేరే ఒకడున్నాడు. ప్రస్తుతం పృథ్వీపై జన్మించే ఉన్నాడు. ఈ కథ సత్యమే అయ్యుండొచ్చు, కానీ దాని వలన రుజువు కాదు ఆ శిశువు నా పుత్రికయే అని. ఒకవేళ నా పుత్రిక అయితే కారాగారానికి ఎలా వెళ్ళింది? నిస్సందేహంగా దేవకీ పుత్రికయే. నన్ను నమ్మండి వదిన గారు, ఆ పుత్రిక దేవకీ దేవిది కాదు, తమ పుత్రికయే. నాకు పుత్రిక జన్మించడం సత్యమైతే మరి నా కృష్ణుడు ఎవరికి జన్మించాడు? ఎవరికి? దేవకీ వసుదేవులకు. అతడు దేవకీ పుత్రుడైతే మా గృహంలోకి ఎలా వచ్చాడు? ఆ రాత్రి కుమార వసుదేవులు అతనిని తమ శయ్యపై పరుండబెట్టి తమ శయ్యపైనున్న ఆ ఆడ శిశువును వారు తీసుకువెళ్లారు. వసుదేవుల వారు బంధనాలను తెంచుకుని ఎలా ఇక్కడికి రాగలిగారు? ఆ సమయాన ఏదో దైవశక్తి కృపచే వారి సంకెళ్ళు వాటంతటవే పటాపంచులయ్యాయి. మీ కట్టుకథలన్నిటినీ మేమెలా విశ్వసించాలి? తమరు తప్పకుండా ఈ విషయాన్ని విశ్వసించి తీరాలి నందరాజు గారు. అప్పుడొక విషయాన్ని ఇదే విధంగా విశ్వసించాం, గుర్తుందా? మహామాయ దేవీ దేవకి గర్భాన్ని సంకర్షణ గావించి రోహిణీదేవి గర్భంలోకి స్థాపితం చేసిన విషయాన్ని. అదే విధంగా ఆ విషయాన్ని గురించి స్వయంగా గురుదేవులు శాండిల్యులే వచించారు. వారు వచించినది ఏమిటంటే, ఏ విషయం దేవి స్వప్నంలో యశోదకు వచించిందో అది నిజమే కదా. గురుదేవులు శాండిల్యులు ఏనాడు అసత్యం వచించరు. తమరు ఈ మాటలు కూడా విశ్వసించి తీరాలి. వారెప్పుడో ఈ విషయాన్ని నాతో స్వయంగా విన్నవించారు. వారేనాడు అసత్యాన్ని వచించరు. ఎవరు?
కుమార వసుదేవులు. అగ్రజులు వసుదేవులా? వసుదేవుల వారు అలా అని ఉండరు. ఇది నిజం కాదు. నిజం వదిన గారు, స్వయంగా ఈ విషయాన్ని వారే ఒప్పుకున్నారు. నాకు కూడా ఈ విషయం పలు వత్సరాల క్రితమే తెలుసు. ఎన్నో మార్లు మీకు చెప్పాలని భావించాను. కృష్ణుని యందు ఇంతటి అభిమానం పెంచుకోవద్దని, అతడు మీ పుత్రుడు కాడు అని. ప్రతిసారి కుమార వసుదేవులు వద్దని వారిస్తూ ఉండేవారు. ఇన్ని వత్సరాల నుండి చెప్పకుండా ఇప్పుడు చెప్పడానికి ఎందుకు వచ్చారు ఇక్కడికి? చెప్పండి, ఎందుకు? మీకెలా చెప్పను? నా దుస్థితి దౌర్భాగ్యం. ఏమిటా దుస్థితి? దేవకీ వదిన గారి ఆజ్ఞ. నా పరిస్థితి మీకు అర్థం కాదు. ఆవిడ ఆజ్ఞను శిరస వహించడంలో నా గుండెల్లో ఎన్ని బాకులు దిగబడుతున్నాయో మీకు తెలియదు. దేవకీ దేవి గారి ఒక్క ఆదేశంతో మనం గెలుపొందబోయే పోరాటానికి ఓటమి కలిగింది. వాస్తవానికి ఆమె కూడా అశక్తురాలైనారు. ఈ రహస్యాన్ని గుప్తంగా ఉంచడానికి ఎన్నో వత్సరాలుగా ఆ విధి వంచితురాలు కారాగారంలో కృషించారు, గాని బిడ్డ ప్రసక్తి తీసుకురాలేదు. మరి ఎప్పుడైతే ఆ కంసుడు కుమార వసుదేవులను గాఢాంధకారం వలముకుని భయంకర విషనాగులతో నిండిన బావిలో వేలాడదీశాడో, అప్పుడు ఆ పతివ్రత శిరోమణి అశక్తురాలై కంసుని ముందు కృష్ణుడే తమ అష్టమ సంతానమని, ఇంతకాలంగా కంసుడు ఎవరి కోసం అన్వేషిస్తున్నాడో అతడే ఈ కృష్ణుడిని అంగీకరించవలసి వచ్చింది. ఆ విపత్కర పరిస్థితిలో దేవకీ వదిన గారు నన్ను ఆదేశించారు. తమ పుత్రుని గోకులం నుంచి తీసుకొచ్చి ఆ కంసునికి అప్పగించాలని. అప్పుడు నేను నిర్ఘాంతపోయాను. ఈ భయంకర నిజం మీకెలా తెలియజేయాలని వారిని కన్నీటితో అడిగాను. వారేమన్నారో తెలుసా? యశోదను అర్థించండి, నా పతి ప్రాణాలు రక్షించుకోవడం కోసం నా పుత్రుని భిక్షగా ఇమ్మనండి. నా పుత్రుని నాకివ్వండి, నా పుత్రుని నాకివ్వండి. యశోదా, 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 యశోదా.